ఆర్యవర్ధన్ అనుని పెళ్లి చేసుకొని ఇంటికి కారులో బయలుదేరతాడు. ఇక మధ్యలో కారుకు అడ్డుగా 2-3 కార్లు వచ్చి ఆగుతాయి. ఆర్య తమ్ముళ్ళు అందరూ కారు దిగుతారు. ఇక ఎదురుగా ఉన్న కారులో నుంచి ఒక అతను దిగుతాడు. అతనితో పాటు రౌడీలు జెండేని తాళ్లతో చేతులు కట్టేసి ఆర్యకి ఎదురుగా నిలబడతారు. సీమకు చాలా దూరంగా ఉన్న నీలో ఉన్న ప్రతాపం, పౌరుషం ఇంకా తగ్గలేదు అని నీ కళ్ళే చెప్తున్నాయి అని ఆర్య వైపు చూస్తూ కారులో వచ్చిన ఆర్య కొత్త శత్రువు చెప్తాడు. ఇక పక్కనే ఉన్న రౌడీలను ఏంట్రా అట్లా చూస్తున్నారు, ఏసేయండి అని చెప్పగానే రౌడీలు బాంబులు విసిరేస్తారు. ఆర్య తమ్ముళ్లకు ఎదురుగా బాంబులు పడగానే అందరూ ఒక్కసారిగా పక్కకు తిరుగుతారు. ఇక వెంటనే ఆర్య కార్ డోర్ తీసి చూస్తాడు. అక్కడ అను ఉండకపోవడంతో అనుని కిడ్నాప్ చేశారు అని ఆర్య గట్టిగా అరుస్తాడు. ఇక ఆర్య శత్రువు కారులో తిరిగి వెళ్తూ నీ ప్రాణ స్నేహితుడితో పాటు నీ పెళ్ళాన్ని కూడా తీసుకెళ్తున్నా అని చెప్తూ వెళ్ళిపోతాడు. ఇక ఆర్య ఆ కారు వెళ్తూ ఉంటే చాలా కోపంతో ఆ కారుని ఆర్య చూస్తూ ఉంటాడు. ఇలా ఆర్యవర్ధన్ కొత్త శత్రువు ఎంట్రీ ఇస్తాడు. ఇలాంటి డైలీ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.